అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జోరు వానలో కూడా కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి పంపిణీ చేసే ఈ యొక్క పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో, అలాగే 31వ తేదీ ముందుగానే, అంటే 1వ తేదీ ముందుగానే ఇస్తున్నటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ప్రధానంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏదైతే వాలంటరీ వ్యవస్థ లేకుండా ఏదైతే సచివాలయం ఉద్యోగుల చేతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. అది చూడొచ్చు. మనకి దాదాపుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అందరూ కూడా ఈ విధంగా తమ పెట్టించి, అలాగే వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏదైతే అధికారులందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన వర్షంలో ఈ డబ్బులు తడిసిపోతున్న నేపథ్యంలోనే ఈ విధంగా కవర్లో పెట్టి వాళ్ళకి తడకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇందులో అంటే 4,000 రూపాయలు 6,000 రూపాయల విధంగా కూడా కట్టి ఈ విధంగా వంట కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులు, సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇంటి వద్దకే వెళ్తున్నారు. లబ్ధిదారులకైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, అలాగే అధికారులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంతవరకు జరిగింది? ఇప్పుడు వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పొద్దున్న 50% అయిందండి. ఇప్పటికి పొద్దున్న 4:30కి రావడం జరిగిందండి. వర్షంలో వచ్చి ప్రతి ఇంటి వద్దకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు చాలా ఆనందంగా స్వీకరించారండి. అంటే 31వ తారీఖున ఇవ్వాల్సింది 31ని ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు రేపు ఆదివారం సెలవు కనుక ఏ అధికారిని కూడా ఇబ్బంది పెట్టకూడదని, ఆదివారం సెలవు రోజున ఇవ్వకూడదని ఆ ముందు రోజు ఇచ్చేయడం జరుగుతుందండి. అంటే అధికారులకు ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి ఉద్దేశంతో ముందుగా ఇవ్వడం జరిగిందా? అవునండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు వర్షాన్ని కూడా చేయదు అంటే ఎంతవరకు పర్సెంటేజ్ అయింది మనకి? మీరు ఉన్న మాది ఒక 60 to 65% అయింది సార్. 60 to 65% పెన్షన్లు ఇచ్చామండి. చెప్పండి, ఎలా ఉంది? అంటే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నారు. అంటే ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ముందుగానే 31వ తారీఖున ఇస్తున్నారు. ఎలా ఉంది? ప్రతి 31వ తారీఖున వచ్చి తలుపు కొట్టండి పెన్షన్ ఇస్తున్నారండి. చాలా ప్రభుత్వం చాలా 4,000 ఇచ్చారండి. కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా ఇస్తుంది. ఎలా ఉందంటే ఎలా ఉంది ఫీలింగ్? ఇప్పుడు ఎలా ఉందండి, మా ఇంటికి తెచ్చి తలుపు కొట్టిస్తున్నారండి. చాలా వైపు గతంలో వాలంటీర్లు ఇచ్చేవారు, ఇప్పుడు అధికారులు వచ్చేస్తున్నారు. ఇప్పుడే నుంచే పెన్షన్ వస్తుందండి. ఇప్పుడు నుంచే పెన్షన్ వస్తుంది. అదే చెప్పండి సార్, ఎలా ఉంది పెన్షన్? ఎంతవరకు పర్సెంటేజ్ పూర్తి అయింది ఇందులో మీకు? మా మండలం గోలపల్లి మండలం అండి. మా మండలంలో అయితే ఇప్పుడు 55% అయిందండి 10 గంటలకి. పొద్దున్న నుంచి కొంచెం వర్షం రావడం వల్ల లేట్ అయింది. లేకపోతే ఈ పాటికి మేము 90% ఇచ్చేసేవాళ్ళం లాస్ట్ మంత్ అయితేనే. ఈ మంత్ అయితే కొంచెం వర్షం రావడం వల్ల కొంచెం జనాలందరూ కూడా లేవడం కొంచెం లేట్ అయింది. మేము అందరూ అధికారులు అయితే 5 గంటలకు వచ్చి కూర్చున్నారు. కొంచెం వాళ్ళందరూ లేపడం, కొంచెం వర్షం డివైజులు కూడా వర్షంలో అని కొంచెం నెట్వర్క్ సరిగ్గా ప్రాబ్లం లేకుండా కొంచెం స్లో అయింది. ఇంకో గంటలో మొత్తం 90% వెళ్ళిపోద్దండి. మొత్తం వర్షం తగ్గడం వల్ల ఇప్పుడు 90% వెళ్ళిపోతుంది. అంటే అధికారులకు సెలవు కోసమే పెట్టారంటారు, లేదంటే పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా ఇవ్వాలని పెట్టారంటారా? అంటే అధికారులు సెలవు, అధికారులను కూడా దృష్టిలో పెట్టుకుని మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమం ముందు రోజే ప్లాన్ చేశారండి. అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అధికారులు కూడా ఇబ్బంది పడకూడదు, సెలవు రోజు ఎందుకని చెప్పి ఆయన ఆలోచించి ముందుగానే పంపించాం. మేము చాలా సంతోషంగా అధికారుల తరపు నుంచి అయితే ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి మేమైతే సీఎం గారికి. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా పెన్షన్ పంపిణీ మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నట్టు తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి కూడా ఆయన డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారం మామూలుగా పెన్షన్లు జాగ్రత్తగానే 5 గంటలకే వచ్చి మేము అందరం పొద్దున్నే వచ్చి అందరికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇంటింటికి తిరిగేసి మేము 10 గంటలకే మా పెన్షన్లు అయిపోయాయండి. ఇప్పుడు చేపలు 1, 2 లేకపోతే ఎవరైనా ఊళ్ళో లేకపోతే వాళ్ళకి కాల్ చేసి తర్వాత రోజు ఉండమ్మా, లేదా మీరు వస్తే ఎప్పుడు వస్తారో చెప్పండి, ఆ టైంకి సచివాలయంకి వచ్చి తీసుకోవడం, ఏదో ఇంటికి వెళ్ళడం చేసేసారు. ఇప్పటికైతే మేము ఇప్పుడు వచ్చిన ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం 55% అయిందండి. ఒకసారి చూడండి మండలం రిపోర్ట్ అండి. అది చూస్తే మొత్తం మనకి గొల్లప్రోలు మండలం చూసుకుంటే రిపోర్టు మొత్తం 55% కూడా అయినట్టుగా ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ డేటాలో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం మీద ఇప్పటికి గొల్లప్రోలు మండలంలో 55% అయిందంటే మొత్తం మనకి ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇప్పటికే 45% వరకు కూడా అందినటువంటి పరిస్థితి. మరో పక్కన వర్షం కావడంతోనే, లేదంటే అందరికీ కూడా దాదాపుగా 80% వరకు అవ్వేనని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 31వ తేదీనే ఈ పెన్షన్ పంపిణీ చేయడం అంటే రేపు ఆదివారం
రావడంతోనే అధికారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే పెన్షన్దారులు 1వ తేదీన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూటమి ప్రభుత్వం అయితే ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన పెన్షన్దారులు పెన్షన్ రావడంతోనే ఆనందం మరోపక్కన, అలాగే అధికారులు కూడా ఆదివారం సెలవు రోజున ఇబ్బంది పెట్టకుండా అధికారులు కూడా ఈ విధంగా ఈ రోజు ముందు రోజు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందంటూ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా వర్షం సైతం కూడా లెక్క చేయకుండా జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా వెంకటేశ్వర ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.